కదిరి మున్సిపాలిటీ 23వ వార్డులో మాజీ కౌన్సిలరు కిరణ్ షౌకత్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి వారణపల్లి కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. అంతేకాదు మైనారిటీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండదండలుగానే ఉంటూ వచ్చింది. మైనారిటీల సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడింది అనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే హజ్ హౌస్ నిర్మాణాలు కావచ్చు, ముస్లింలకు విదేశీ విద్య కావచ్చు, దుల్హన్ పథకం కావచ్చు, అదే రకంగా రోష్నీ పథకం కావచ్చు, దుకాన్ మకాన్ కావచ్చు, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిందే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జరగలేదనేది వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో కూడా ఈ రోజున అన్ని వర్గాల వారు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ నుంచి బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నాయి. అదే రకంగా జనసేన పార్టీ మద్దతు కూడా పెద్ద ఎత్తున ఉంటూ వస్తుంది. ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి స్వపక్షంలో విపక్షాలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, ఒక కుట్ర లేపుతా వస్తాను స్లోగా. సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గురించి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏం వర్రి కాదు. 4 ఏళ్ల కిందట చెప్పిన క్యాండిడేట్ నేనే ఉంటా భార్గవని. మళ్ళీ గంటాపరంగా చెప్తాను, ఎవడన్నా భార్గవ్ చెప్తా అంటే నందికొండ ప్రసాదే క్యాండిడేట్ రాసి పెట్టుకో.